మిత్రులారా, రేపొద్దున నేను కొల్లిమలై అనే పర్వతం, తమిళనాడులో మధ్యలో ఉండేటువంటి కొల్లిమలై అన్నానికి వెళ్దామనేసి ముందుగా నిర్ణయించుకున్నాం. కానీ ఆ రాత్రి చూడండి ఏ విధంగా ఉరుముతుందో. మరి రేపు వెళ్తామో వెళ్ళమో అనేసి అనుకున్నాం. కానీ చివరాఖరికైతే వర్షం అయితే ఆగిపోయింది. కాబట్టి రేపొద్దునే మనం కొల్లిమలై బయలుదేరబోదాం అని చెప్పేసి నిర్ణయించుకొని సెలవులకు ముందు ఈ విధంగా చేసుకున్నాం అనమాట. అయితే బయలుదేరడం అయితే అయింది. బయలుదేరేసాం. నేను, బద్రి, మరియు ఇంద్రనీళ్ళు బయలుదేరాం. ముగ్గురం బయలుదేరేసి జాగ్రత్తగా మీకు కొంచెం వెళ్ళేటప్పుడు నాకు ఎక్కడైతే కొత్త కొత్త విజువల్స్ కనపడ్డాయో అన్నిటినీ కూడా మీకు చూపించాను అన్నమాట. ఇవి అంతా కూడా మీరు స్వచ్ఛందంగా ఒకళ్ళే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అట్లానే చూస్తున్నట్టు చూడవచ్చు. మనోడు ఇంద్రనీల్ వాడు ఒక బైకర్ అన్నమాట. చాలా తిరిగాడు వాడు. అట్లాంటి పోజులు ఇస్తున్నప్పుడు లైట్గా అట్లా తీశాను అన్నమాట. ఇలాగే రోడ్లు కూడా మెలికలు తిరిగినప్పుడు అట్లానే కొంచెం వింత వింత మొక్కలు, చెట్లు వచ్చినప్పుడు ఇట్లాగా తీస్తూ వచ్చాను అన్నమాట. మీరు జాగ్రత్తగా చూస్తూ ఉండొచ్చు. మళ్ళీ అదేవిధంగా ప్రకృతి మనం వెళ్ళే కొద్దీ కూడా మొక్కలు పరిణామం, వెళ్ళేటప్పుడు జీవజాతుల వైవిధ్యం మారుతూ ఉండే ఇది కూడా ఎప్పుడైతే మారిద్దో వెంటనే నేను అక్కడ చిన్న క్లిప్పింగ్ ఒకటి క్యాప్చర్ చేశాను అన్నమాట. మీరు అది చూడొచ్చు అప్పుడప్పుడు. మారిన స్పీసీస్ అదంతా జెండాలు, అన్నా డిఎంకే జెండాలు. మనోడికి కొంచెం ఫోటోలు పిచ్చుంది. ఆ ఫోటోలు కూడా మంచిగా తీస్తాడు, బాగున్నాయి. చూసారా కొండలంతా కూడా చక్కగా బాగా వచ్చినాయి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ మొక్కలు మంచిగా వేస్తూ వచ్చారు. ఇంకా ఒక 280 కిలోమీటర్లు అయితే ప్రయాణించి మేము ఇక్కడికి వచ్చాం. వచ్చిన తర్వాత ఇది మనకి కొండలకు లోపలికి ఎక్కుతాము అనే తమిళ్లో రాశారనమాట. ఇక్కడి నుంచి 50-60 హెయిర్ పిన్ లూప్స్ అంటారు కదా, మనకి నిట్ట నిలువు 180 డిగ్రీల మలుపులు అవి వస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి. మీరు ఇక్కడి నుంచి ఇక్కడ చూడొస్తాయి మన బొంగు చెట్లు, వెదురు చెట్లు అన్నీ బాగా వచ్చాయి. ఇవన్నీ ఇకపై నేను కొంచెం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే అవసరం లేదు, మీకే అర్థమైపోతూ ఉంటుంది. మెల్లకి కొంచెం ఎక్కుతూ ఉండగా వాటి జీవ వైవిధ్యం అనేది మారిపోతూ ఉండడం మీరే గమనిస్తూ ఉండండి. అప్పుడు మీకు అర్థమవుతుంది. అందుకోసమే ప్రత్యేకంగా ప్రతి చిన్న దగ్గర కూడా నేను వీడియో తీయడం జరిగింది. మీరు అది ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను. ఇక్కడి నుంచి చూడండి, మనవాడు మెల్లగా తోలుతాడనమాట. వీడొచ్చి మా జూనియర్, నేను చదివే దగ్గర. మంచి డ్రైవరే. మొత్తం వచ్చేసి మనకి 70 చిల్లర ఉన్నాయి. కొల్లి హిల్స్ అంటారు, కొల్లిమలై అంటారు. మళ్ళీ కొల్లి అంటే తమిళ్లో వచ్చి కొల్లు అంటే పొడచడం అన్నమాట, పొడవడం. మరి దీనికి కొల్లిమలై అంటే మరి ఎందుకు అలా పెట్టారో తెలియదు. ఇక్కడ కూడా సేఫ్టీకి సంబంధించిన ప్రభుత్వం చాలా చక్కగా తీసుకుంది. ఇక్కడంతా వ్యూ పాయింట్లు లాగా ఉన్నాయన్నమాట. అక్కడ కుర్రోళ్ళు అందరూ ఆగి మంచిగా చూడటం అట్లా జరుగుతూ ఉంది. కానీ సేఫ్టీకి సంబంధించి మాత్రం చాలా ఇక్కడ తీసుకున్నారు. నాకు తెలిసి ఎన్ని ప్రమాదాలు అయినాయి ఇప్పటివరకు, ఇన్ని సేఫ్టీ మెజర్స్ తీసుకున్నారు. మరి పర్వతాలకి చాలా పైకి వచ్చాము. సుమారుగా ఇది 1000 మీటర్ల ఎత్తు, సముద్ర మట్టానికి 1000 మీటర్లకి పైనే ఎత్తులో ఉందన్నమాట. అక్కడ చాలా చల్లగాను
మామూలుగా కొండపైకి వెళ్తుంటేనే మనం చల్లగా ఇది గమనిస్తాం. ఇక్కడ అది కాక దానికి తోడు ఈ వృక్షాలు, పెద్ద పెద్ద చెట్లు, మొక్కలు ఇవి ఉండడంతో ఇంకా చల్లగా ఉంటుందన్నమాట. చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి ఎట్లా మలుపులు ఎట్లా ఉన్నాయో చూడొచ్చు. బాగుంది కదా. మీరు ఎప్పుడైనా ఊటీ ఆ ప్రాంతాలకే కాకుండా ఈ కొల్లి దానికి కూడా చాలామంది ఇక్కడ ఇది కూడా టూరిస్ట్ ప్లేసే, చాలామంది వస్తూనే ఉన్నారు. ఇంకా చివరాఖరికి మేము అక్కడ హోటల్ ఒకటి బుక్ చేసుకున్నాం అనమాట. ఆ హోటల్ దగ్గరికి చేరుకుంటానికి దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు మొత్తం మిరియాల తోటలు అనమాట. ఇదేమో పైన్ తోట, ఇందాక చూపించిందేమో మిరియాల తోట. మొత్తం ఎక్కువ మిరియాలు పండిస్తూ ఉన్నారు ఇక్కడ పైన, ఎందుకంటే మిరియాలకు అనువుగా ఉంది. జంతువులు కూడా ఉన్నాయి, కోతులు ఎక్కువగా కనపడ్డాయి మాకు. ఇంకా వేరే జంతువులు అయితే అంతగా ఏం కనపడలా. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆగుతూ ఈ మొక్కలు చూస్తున్నారా, మీకు అర్థమవుతుందా? అది జీవజాతులు మారిపోతూ ఉండడం. ఒక వరకేమో కొన్ని రకాల చెట్లు ఉంటాయి, కొంచెం పైకి వెళ్ళగానే కొన్ని రకాల చెట్లు వస్తున్నాయి. మళ్ళీ ఇంకా పైకి వెళ్ళడంతో కొన్ని రకాల జాతి చెట్లు అట్లా మారిపోతూ ఉందన్నమాట. ఈ మొక్కలకి అల్లిచ్చారు చూసారా, అది చుట్టూరు అల్లిచ్చిందంతా కూడా మిరియాలు అనమాట. మిరియాలు ఒక చెట్టుకి అల్లుకుంటూ పెరుగుతుంది. చూడడానికి మనకి ఏ విధంగా ఉంటుందంటే తమలపాకు లాగా ఉంటుంది అనమాట. నాకు తెలిసి తమలపాకు జాతి అది. ఈ మలుపు పైన ఎక్కి పూర్తిగా మళ్ళీ ఒకసారి దిగిన తర్వాత ఇక్కడ అనమాట మన హోటల్. మనకి ఇది వచ్చి 400కి వచ్చింది ఒక నైట్కి. ఇంకా తీసుకున్నాం. అక్కడ చూడండి అడవిలో పండే అరటికాయలు 3 రకాలు, అట్లానే పైనాపిల్ చాలా బాగున్నాయి. చూడడానికి ఎంత బాగున్నాయంటే చూడంగానే మనిషి దానికి ఆకర్షింపబడేటట్టు ఉన్నాయన్నమాట. అక్కడ చెట్లు మొక్కలు చాలా బాగున్నాయి, చాలా అందంగా ఉన్నాయి. ఇది వచ్చి రూమ్ అనమాట, 400. ఇంకా అక్కడ దిగేసిన తర్వాత వెంటనే అక్కడ భోజనం చేసుకున్నాం. పొద్దునే బయలుదేరాం కదా, ఒక 5 గంటలు అయింది వెళ్ళేపాటికి. వెళ్ళేసి ఇంకా అక్కడ చికెన్ బిర్యానీ చెప్పాను, బాగానే ఉంది. మనకి మామూలుగా మన స్టైల్లో అక్కడ పారే నది, అది ఎక్కువగా నది వస్తే అది మొత్తం పారిద్దంట. అక్కడ ఇట్లాగా కొంచెం చిన్న చిన్న భాగాల్లో చేసుకొని అక్కడ వరి పండించుకుంటున్నారు అన్నమాట పైన వాళ్ళు. ఈ మొక్క చూసారు. మేము ఇంకా అక్కడి నుంచి అన్నం తినేసినాక బయలుదేరి ఒక హిల్ పాయింట్ ఒకటి ఉంది, ఆ హిల్ పాయింట్కి వెళ్ళామన్నమాట. ఆ హిల్ పాయింట్లో ఈ విధంగా ఉంది, బాగుంది అక్కడి నుంచి చూడడానికి. కానీ ఆ పర్వతాలు మొత్తం ఇది వచ్చేసి ఈస్టర్న్ ఘాట్స్ వెస్టర్న్ ఘాట్స్ అన్నీ కలిసే చోటు కదా. సో చాలా కొండలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట. అక్కడి నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ ఇంకా మొక్కలు అవన్నీ చూడడానికి కూడా చాలా అందంగా ఉంది. నాకు తెలిసినంతవరకు బాగుంది. ప్రకృతిని ఎవరైతే ఆస్వాదిస్తారో వాళ్ళకైతే చాలా నచ్చుతుంది. మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి ఒక చిన్న వాటర్ ఫాల్ ఉందన్నమాట. ఆ వాటర్ ఫాల్కి వెళ్తుంటే ఆ మధ్యలో నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నాయి. ఇక్కడ చూడొచ్చు, అక్కడ వస్తుంది చూడండి, అది మూసేసింది. మేము వెళ్ళి ఆగి అక్కడ ఉంది ఇక్కడ ఉందని చూడటంతో అక్కడ ఆపేసింది. ఇక్కడ మధ్యలో గడ్డి మధ్యలో ఆడుతుంది చూడండి ఒక నెమలి. సరిగ్గా చూపించలేకపోతే దగ్గరికి వెళ్తే మళ్ళీ ముడుచుకొని పారిపోతాయని దగ్గరికి వెళ్ళలేదు అనమాట. ఆ తర్వాత మళ్ళీ కొంచెం ముందుకు వెళ్ళగానే ఇంకా అక్కడ అసలు మందలే, 1-2 నెమళ్ళు కాదు చూడండి. పైన అంతా నుంచొని ఉన్నాయి, కింద అన్ని నెమళ్ళే, పైన నెమళ్ళ కింద నెమళ్ళే. సుమారు 15-20 నెమళ్ళు ఒకే చోట ఉన్నాయి అన్నమాట. అట్లానే గుంపులుగా తిరుగుతూ ఉంటాయంట. ఇంకా అలా బాగా చూసాము. మళ్ళీ అక్కడి నుంచి ఈ చిన్న
2 ఉన్నాయన్నమాట. అగై గంగై వాటర్ ఫాల్ అని ఒకటి ఉంది, అది జలపాతం. ఇది ఇంకో చిన్నదన్నమాట. అక్కడ కూడా చూడండి నెమలి రోడ్డు మనం వెళ్ళే దారిలోనే ఎట్లా పెద్దగా ఉందో. అక్కడ బాగుంది, చాలా బాగుంది చూడడానికి. ఆ నెమళ్ళు ఒకటి అదంతా కూడా అక్కడికి సంబంధించిన పువ్వులు అవన్నీ అన్నమాట. ఇవన్నీ బయట ఏ మొక్కలు వీళ్ళు అందానికి పెట్టారు. మనకి మన రూమ్ దగ్గర వచ్చేసి పెట్టారనమాట. ఇది వాటర్ ఫాల్కి వెళ్ళే దారిలో అంతా అందంగా పెట్టారు. వాటర్ ఫాల్ పెద్దది కాదులే కానీ ఊరకనే బాగా అయితే ఉంది చూడడానికి, స్నానాలు చేసుకోవడానికి. మేమైతే వేరే బట్టలు ఏం తీసుకెళ్ళలేదు కదా, అందుకని చెప్పేసి మేము ఇంకా స్నానం ఏం చేయలేదన్నమాట. అలా చూసాం, మంచి ఫోటో దిగేసి బయలుదేరేసాం అక్కడి నుంచి. బాగుంది. కానీ దీని తర్వాత మీకు ఇంకొక వాటర్ ఫాల్ చూపిస్తాను. ఆ వాటర్ ఫాల్ అయితే 300 చిల్లర అడుగుల నుంచి పైనుంచి పడిద్ది అనమాట. అంటే 100 మీటర్లు, సుమారుగా 100 మీటర్ల ఎత్తు నుంచి పడుతుంటే అసలు ఎట్లా ఉంటుందంటే అట్లా ఉందన్నమాట అది. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి రాత్రి అంతా నిద్రపోయామన్నమాట. రాత్రి అంతా నిద్రపోయి నేను తెల్లవారుజామున లేచి అటు ఇటు తిరిగాను. ఇవాళ పెద్ద వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి ఇంకా తిరిగిన తర్వాత ఇదంతా సరౌండింగ్స్ మా ప్లాంట్కి. పొద్దున్నే ఇంకా స్నానాలు చేసుకొని సూర్యోదయంకి ముందే మేము బయలుదేరేసాం. ఇంద్రనీల్ గాడేమో నాకు బాగా అలుపుగా ఉంది, అక్కడ ఎక్కువ కొండ దిగాలంట, 1300 స్టెప్స్ ఉన్నాయంట అన్నాడు. వాడు రానన్నాడు. సరే అని మేమిద్దరం బయలుదేరేసాం. నేను ఎక్కడా కూడా దగ్గరలో అంత దూరం వచ్చినాక చిన్న చిన్న దూరాలకు మిస్ చేయను అనమాట. సో నేను వాడు బయలుదేరేసి పొద్దున్నే అసలు ఎంత చల్లగా ఉందో. ఎంత అంటే సుమారుగా 15 డిగ్రీలు అలా ఉంటుంది. సూర్యభగవానుడికి నమస్కారం చేసుకొని అట్లానే అసలు అక్కడ సూర్యోదయం, ఆ చలి, ఆ మేలో కూడా అంత చల్లటి వాతావరణం. చూసారా నెమళ్ళు ఎట్లా ఉన్నాయో రోడ్డు మీద. నెమళ్ళకు కూడా దానికి తగ్గ వాతావరణం అనుకుంటా. చాలా నెమళ్ళు ఉన్నాయి. మేము అనుకోలేదు అసలు ఇంత పెద్ద వాటర్ ఫాల్ ఉంటుందని. కానీ అది కూడా ఎండాకాలంలో, మేలో ఈ విధంగా మాకు అనుభవించే చాలా చూడండి, మీరే చూస్తారు. అక్కడికి వెళ్ళాము. అక్కడ ఒక శివాలయం ఉంటుందన్నమాట, రాంపురి శివాలయం అని. శివాలయానికి ఎదురే ఇట్లా ఉంటుంది. చూసారా నెమళ్ళు ఎలా పరిగెడుతున్నాయో. ముఖ్యంగా ఇక్కడ ఆకర్షణీయంగా ఉంది నెమళ్ళే అనమాట. ఇళ్లపైన నెమళ్ళే, పక్కన నెమళ్ళే. మనకి సరదాగా మన ఇంట్లో కోళ్ళు తిరిగినట్టు నెమళ్ళు తిరుగుతున్నాయి అనమాట. ఇంకా అది పురి విప్పితే ఇంకెలా ఉంటుందో చూడండి. ఏదో ప్రభుత్వ భవనం, దాని మీద చూడండి, ఆ చివరి చూడండి పెద్ద దీని మీద కూడా. ఇంకా పొద్దున్నే లేచి ఇటువంటి చిత్రాలని కనుక మనం చూసామంటే ఎలా ఉంటుందో చెప్పండి మీరే. ఈ రంగు పర్పుల్ కలర్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎరుపు, నలుపు తర్వాత నాకు ఇష్టం, పర్పుల్ కలర్. ఇంకా అక్కడైతే టికెట్ ఇస్తున్నారు అనమాట. దీన్ని మొత్తాన్ని మెయింటైన్ చేసుకునే టికెట్ ఉంది. ఆ టికెట్ పంచాయతీ వాళ్ళు తీసుకుంటున్నట్టున్నారు. టికెట్ తీసుకున్న తర్వాత 1300 మెట్లు దిగాలన్నమాట కిందకి. ముందు దిగితే కింద మనం జలపాతం చూడవచ్చు. ఆ జలపాతం చూసిన తర్వాత మళ్ళీ ఈ 1300 మెట్లు పైకి ఎక్కాల్సి ఉంటుంది. కానీ ఈ 1300 మెట్లు దిగాము అనేటువంటి అలసటే లేని విజువల్స్ అయితే కింద మనం బాగా చూడవచ్చు అన్నమాట. చాలా బాగా వచ్చాయి. మెట్లు కూడా ఒక్కొక్కటి మీడియం సైజు ఉన్నాయి. మరి ముసలోళ్ళు అయితే కొంచెం ఎక్కలేరు, కానీ మామూలుగా ప్రతిరోజు ఎక్సర్సైజులు చేసేవాళ్ళు అయితే సరదాగా ఎక్కొచ్చు. మామూలు వాళ్ళు కూడా ఎక్కొచ్చు, ఎక్సర్సైజులు చేసేవాళ్ళు అనేం లేదు. ఇక్కడ కూడా ఒక దృశ్య కేంద్రం అని పెట్టారనమాట. అంటే చూడడానికి అనువైన ప్రాంతం లాగా ఒక చోట కట్టి ఉంచారు.
సూర్యోదయం అవుతుంది చూసారా కొండ పైనగా. చూస్తుంటే చాలా బాగా అనిపించింది, అందుకని చెప్పిన ఫోటో కొట్టాను అక్కడ. ఇక్కడ కూడా మెట్లన్నీ కూడా చూడండి, ఈ కొండలకి రంగులు, ఈ రంగులన్నీ ప్రకృతి సిద్ధమైన రంగులు కాబట్టి ఏమంటే చూడడానికి అదొక అంటే ఎప్పుడు మనం అక్కడ ఉండం కాబట్టి కొంచెం బాగా అనిపిస్తుంది అన్నమాట. బద్రిగాడు మెల్లగా దిగుతున్నాడు. మన దిగుడేమో కొంచెం మెట్ట దిగుడులాగా ఉంటుంది. పూర్తి అయిపోయింది, దిగేసాం. ఇంకా దిగేసిన తర్వాత కొంచెం ముందుకు నడవాలి. ఇంకా నడిస్తే మనకి శబ్దం వస్తుంది చూసారా, అసలు గర్రమని నీళ్ళు పడుతున్న శబ్దం. ఎక్కడ ఇంకా చాలా దూరం ఉంది, అది కొంచెం ఒక 50 మీటర్ల పైనే ఉంది. అయినా కానీ అక్కడి నుంచి ఇక్కడికి దాకా శబ్దం వస్తూనే ఉంది. అది చూడండి అక్కడో ఉంది, అది చిన్నగా పైనుంచి ఏదో దారగారుతున్నట్టు. దీనికి అగై గంగ అంటే ఏంటంటే ఆకాశగంగ అనే, మనకి తెలుగులో ఎట్లయితే ఆకాశగంగ అంటారో అట్లానే అగై గంగ అన్నమాట. ఇది ఆకాశం మీద నుంచి గంగ కింద పారినట్టు ఉంటుంది అన్నమాట. అందుకని అగై గంగై. చూడండి మనం ఈ బనీని వేసుకున్నాం కదా, వేసుకొని నాకేంటంటే ఎప్పుడు కూడా కొత్త కొత్త అనుభూతుల్ని చూడాలని అనమాట. 300 మీటర్ల పైనుంచి నీళ్లు పడితే దాని కింద మొహం పెడితే ఎలా ఉంటుంది అనే దాన్ని జీవితంలో ఒకసారైనా అనుభవించాలని చెప్పేసి ఇంకా వెళ్ళా అనమాట. వీడైతే అసలు దిగను కూడా దిగను అన్నాడు. సరే అని చెప్పేసి నేను వెళ్ళి మన వాళ్ళే అంతా మగాళ్ళేగా, ఇంకా మొత్తం తీసేసి అక్కడ నుంచుంటే పైనుంచి ఏదో బండరాయి నెత్తిన వచ్చినట్టు ఉందన్నమాట. అది చూడండి, అసలు శబ్దం చూసారు ఏ విధంగా ఉందో. మొత్తం దడ 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 దడలాడిస్తుంది అనమాట. నాకు తెలిసి ఇదే విధంగా 10 సంవత్సరాలు పడితే అక్కడ ఉన్న బండరాయి కాస్త గుండురాయి అయిపోద్ది, ఆడ బెజ్జం కూడా పడేటట్టు అంతా. దాని నుంచి అది కింద పడి వచ్చిన తేమ మొత్తం ఈ కెమెరాగా పట్టుకొని ఆ కెమెరా మొత్తం తేమ తేమ అవుతుందన్నమాట. మొత్తం తేమే అక్కడ కింద పడిన మొత్తం పైకి లెగుస్తున్నట్టు దువ్వలాంటి తేమ అన్నమాట. మాయిశ్చర్, పల్చటి నీటి బిందువులు, నీటి రేణువులు అనాలి, బిందువులు కూడా కాదు, అంత చిన్నవి అన్నమాట. నీటి అణువులు అని కూడా అనొచ్చు. అణువులు అనలేంలే, అణువులు అంటే హైడ్రోజన్, ఆక్సిజన్ అవి వస్తాయి, ప్రాణవాయువు. ఇది ఏంటంటే చిన్నగా అయ్యి అది గాలిలాగా అయిపోయింది అన్నమాట. నీళ్ళు అక్కడ చిన్నగా పట్టుకోవడానికి ఇచ్చారు, అది పట్టుకొని మనం వేసిన వేషాలు ఎట్టుంటాయంటే ఎట్ట పడితే అట్ట యోగాసనాలు వేసినాము, మామూలుగా వేయలేదన్నమాట. కానీ ఆ గాలి కూడా నెట్టేస్తుంది, ఈ పట్టుకోకపోతే జారిపోతాం. ఎట్లాగో నాకు ఈతొచ్చు, అదేం ఇబ్బంది ఏం లేదు. కానీ ఏంటంటే మనకి ఆ ఎక్స్పీరియన్సే అక్కడ ఉన్నంతసేపు ఎంత బాగుందంటే అంత బాగుందన్నమాట. చాలా బాగుంది. మీరు తప్పకుండా ఈ వాటర్ ఫాల్కి అయితే ఎట్టయినా కానీ ఎవరిని అప్పబట్టుకునైనా వెళ్ళండి. అగై గంగై వాటర్ ఫాల్, కొల్లిమలై, తమిళనాడు. మనం చూసారా ఒంటి కాలు మీద ఎత్తడం, అదంతా నటరాజాసనం వేయడం. శివుడిలాగా నటరాజస్వామి స్వామిలాగా పెట్టడం. మనవాడికి వీడియో తీయమని చెప్పా, ఊరకనే తీయమని చెప్తే తీస్తానని ఏదేదో చేశాడు. చూసారా ఆకాశగంగ అనేదానికి సరైన అర్థం వస్తుంది చూసారా, పైనుంచి దారులు ఎట్లా పడుతున్నాయో అదనమాట. చాలా బాగుంది ఇది. మేమేమంటే ఇంకా వాడు ఎంతో చెప్పాము ఇంద్రనీళ్ళకి, రారా అంటే ఏం లేదు అని చెప్పేసి రాలేదు.
మేము ఇక్కడికి వెళ్ళొచ్చినాక నాకేం మిస్ అవ్వలేదు అది ఇది అంటా ఉన్నాడు, కానీ వాడు మిస్ అయ్యాడు. నేను ఎంతసేపు కూర్చున్నానంటే ఆల్మోస్ట్ అరగంట కూర్చున్నాను అనమాట. అక్కడే అరగంట కూర్చొని దాన్ని చూస్తూనే ఉన్నా అక్కడ ప్రాంతాన్ని, ఆ శబ్దాలు వింటాం అదంతా. చూడండి కొంచెం దూరం అక్కడ అయిపోయిన తర్వాత ఇంకా బట్టలన్నీ వేసేసుకొని ఇంకా అక్కడి నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం దూరంగా వెళ్ళి కూర్చున్నాం అనమాట. అక్కడ ఒక అరగంట సేపు కూర్చొని ధ్యానం చేసుకున్నాను నేను. ధ్యానం చేసుకొని ఇంకా బయలుదేరామన్నమాట అక్కడి నుంచి. ఇదంతా కూడా కొంచెం దూరం, అక్కడి నుంచి ఒక 100 మీటర్ల దూరం వచ్చామన్నమాట. నీళ్ళు అయితే ఎక్కువ నీళ్ళు ఏం లేవు అక్కడ, కానీ ఆ నీళ్ళు అంత పైనుంచి పట్టడంతో దానికి శక్తి, కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. సారీ కైనెటిక్ ఎనర్జీ అంటున్నా, పొటెన్షియల్ ఎనర్జీ. పైనుంచి పడుతుంది కదా పొటెన్షియల్ ఎనర్జీ. ఆ పొటెన్షియల్ ఎనర్జీ అంతా కూడా దానికి నిలుపుకొని పోతా ఉంది. బాగుంది. ఆ తర్వాత తీసుకుందామని నన్ను కూడా ఫోటో తీరా అంటే మనోడు స్లో మోషన్లో తీసాడు అనమాట. పైకి ఎక్కి అసలు చాలా అంటే చాలా బాగుంది. ఎంత బాగుందంటే అసలు అక్కడి నుంచి కదలవద్దు అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంది, చాలా బాగుంది. కాసేపు చూసుకొని ఇంకా బయలుదేరాల్సిన సమయం వచ్చింది. ఇంకా బయలుదేరేస్తాం ఇంకా అక్కడి నుంచి. ఇది చివరి క్లిప్పింగ్. దాని చుట్టుపక్కల మొత్తం చూడండి, బండలన్నీ తేమగా ఎట్లా అయిపోయినాయి. అక్కడ ఉన్నప్పుడు అనిపించింది మీకు చూపించాలా, నీకు చూపించాలా అని. ఇంకా అట్లా తీసానమాట. కానీ ఒకటేంటంటే అక్కడ అంతా మందు బాటిల్ పడేస్తున్నాం. స్థానికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకొని అట్లా మందు తాగి ఆడ సీసాలు బాగా కొట్టడం అట్లా చేయకూడదు అన్నమాట. ఎందుకంటే బయట వాళ్ళంతా వస్తూ ఉంటారు కదా, వాళ్ళకేమంటే అక్కడ తెలియదు ఎట్లా ఉంటాం ఏంటని. కాబట్టి మీరు జాగ్రత్తగా కొంచెం తీసుకోవాలి. మనవాడు ఎక్కుతాడు బాగానే, నేను ఓకే చేస్తున్నా, అది చేయి తీసుకోలేదు. పూర్తయితే అయిపోయిందని చెప్తాను ఇప్పుడు. చూడండి మొక్కలు, జీవజాతులు ఇదంతా చూసేసుకొని ఇక్కడైతే ఏదో పువ్వు దొరికింది నాకు. ఆ పువ్వు చూడడానికి కాస్త బాగుంటాయని మీకు చూపిద్దామని తెచ్చాను. మళ్ళీ అట్లానే 1300 మెట్లు ఎక్కేసి నేను రప్ప ఎక్కేసాను. నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నాకు శ్రీశైలంలో కూడా అక్కడ అలవాటు వెళ్ళాను. అక్కడ ఉన్న కాయలన్నీ చూపించిన తర్వాత ఇంకా బయలుదేరేసాం. ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోయి అక్కడ హోటల్లోనే అన్నం తినేసి, మధ్యాహ్నం అయిపోయింది కదా, అన్నం తినేసి ఇంకా బయలుదేరేసాం అనమాట. అక్కడి నుంచి దారిలో ఇంకా మీకు అన్నీ చూపిస్తూ ఉంటాం. ఇక్కడ నుంచి అన్నీ కూడా ఇంకా దిగేటప్పుడు అంటే 2 దారులు ఉన్నాయి. వచ్చేటప్పుడేమో హెయిర్ పిన్ దారి అనమాట, 50 హెయిర్ పిన్లు ఉన్నాయి. ఈ వెళ్ళే దారిలో ఏమంటే అన్ని హెయిర్ పిన్లు ఏం లేవు, 2 దారులు ఉన్నాయి. కానీ ఇది ఎవరు వాడని దారి అనమాట. అయితే ఇంక ఈ వాడని దారిలో పోదామని చెప్పేసి అనుకుని, ఒకే దారిలో వెళ్తే ఏముంటుంది చెప్పండి, అందుకని చెప్పేసి ఈ దారిలో కట్టాము. ఇది బాగుంది. వెళ్ళేటప్పుడు మొక్కలు కొన్ని సీనరీలు అయితే ఇంకా బాగున్నాయి. మీకు అదే ఒకటే మొక్క నిలబడి చుట్టుపక్కల ఏం లేకుండా కొండమటగా అట్లా ఉండడం, ఇట్లానే ఇది ఉంది. నేను ఇదే కాకుండా ఏలగిరి అక్కడ కూడా వెళ్ళాను. అక్కడ కూడా అంటే అది ఇంత పెద్దవి కాకపోయినా అదేంటంటే చిన్నవి అన్నమాట, అంత పెద్దవి కాదు, చిన్న ఏలగిరి ఒకటి, ఏర్కాడు ఒకటి. ఇక్కడ చూడండి వ్యవసాయం వేరే విధంగా ఉంది. ఇక్కడ కూడా అరటి మొక్కలు, ఇక్కడ స్థానికులు అన్నమాట, స్థానిక ఇల్లులు. ఇదంతా నది పారే ఈ ప్రాంతం. ఆ ప్రాంతంలోనే మొక్కలన్నీ కూడా వేస్తూ వచ్చారు అన్నమాట. ఇప్పుడు చూడండి మిరియాల చెట్టు మీకు తప్పకుండా చూపించాలనేసి దిగి ఆపమన్నా మనోడిని. వీడు ఒక మెంటలోడు, ఆపమంటే చాలు వీడి కింద పిచ్చి పట్టినట్టు ఉంటుంది అనమాట. అసలు వాడి మొహం మనకెందుకు అని చెప్పి నేను దిగేసి ఇదిగో
ఈ మిరియాలు, పచ్చి మిరియాలు అనమాట. వీటితో కూర కూడా చేస్తారంట. తర్వాత నేను అడిగితే మనకి మిరియాలు ఎండబెట్టినయే తెలుసు, కానీ పచ్చి మిరియాలతో కూడా కూర చేసుకుంటారంట. మనం మామూలుగా పచ్చి బఠానీలు ఎట్లా చేసుకుంటామో అట్లాగా ఈ పచ్చి మిరియాలను కూడా కూర చేస్తారంట. అదొకటి కొత్త విషయం తెలిసింది నాకు ఇక్కడ దారిలో. ఈ గిరిపుత్రులందరూ కూడా నాకు తెలిసి చాలా ఆరోగ్యంగా ఉంటారు అనుకుంటున్నా. ఎర్రమట్టి అంటేనే అందులో ఇనుము శాతం ఎక్కువ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఒక చోట వెళ్తూ ఉంటే అక్కడ మొక్క ఒకటి కనపడింది. అది చూడండి, ఆ మొక్క తెల్ల మొక్కగా, అది చుట్టుపక్కలంతా పచ్చి. ఆడ చూడండి, అక్కడేమో తెల్ల మొక్క మధ్యలో. నేను కూడా దాంతోపాటు దిగాలని అదొక ఆసక్తి కలిగింది. ఇంకా సరే అని చెప్పి దిగి అక్కడ స్థానికులు అందరూ పని చేసుకుంటూ ఉన్నారు. చూడడానికి ఎంత అందంగా ఉందంటే అంత అందంగా ఉందన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇది ఒక మొక్క. నాకైతే హ్యారీ పాటర్ గుర్తొచ్చింది అనమాట. హ్యారీ పాటర్లో కూడా ఇట్లాంటి మొక్క ఉంటుంది, కదిలే మొక్కలాగా. అది బాగుందని చెప్పేసి కాస్త తీశాను. అది కూడా నది మధ్య. ఇట్లా రాళ్ళు పడే దగ్గర కొంచెం ప్రమాదం ఉంటుంది. లోపల రాళ్ళు అవన్నీ దొల్లుతాయి ఉంటాయి కదా. వర్షం పడే కొద్దీ మట్టి తొలగిపోయినప్పుడు రాళ్ళు ఏంటంటే దొల్లుతాయి. కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి దానికి. రోడ్లు ఇటు పక్కన బాగాలేదు, అటు పక్కన బాగున్నాయి. కానీ అటు పక్కన ఎవరు రారన్నమాట. అటు పక్కనే అందరు వస్తారు, ఇటు పక్కన ఎవరు రారు. మనం ఎప్పుడైతే చూడండి, వీళ్ళు పైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అది మనకి చిన్నప్పుడు ఇదే. ఒకసారి ఈ వెసులుబాట్లు ఏం లేనప్పుడు ఏంటంటే అంతా నడుచుకుంటానే కదా వెళ్ళేది. అటవీ ప్రాంతం అన్నమాట ఇదంతా. నీలగిరి పర్వతాలు అంటారు కదా, అట్లా నీలగిరి పర్వతాలు మొదలవుతాయి ఇక్కడి నుంచే. దీనికి నల్లమల అడవికి దాన్ని ఇది పైన ఆ వాటర్ ఫాల్ ఉంది కదా, దానికి సంబంధించిన నీళ్ళు అవి ఉంటాయి. చాలా తక్కువే వస్తున్నాయి. బాగుంది చూడడానికి. మనం వెనకమాల ఉన్న పర్వతాన్ని చూడడానికి. ఇంకా చివరాఖరికి నేషనల్ హైవే పైకి అయితే చేరాం. అక్కడి నుంచి మనవాడు ఏంటంటే ఇటు నుంచి అయితే గూగుల్ మ్యాప్స్ నమ్మి ఎటో వెళ్ళామన్నమాట. వెళ్తే అదేందో పల్లెటూరులోకి తీసుకెళ్ళింది. ఆ పల్లెటూరులో ఉత్సవం జరుగుతుంది. తిరువిడ అంటారు. తిరువిడ అంటే తిరునాళ్ళు లాగా మనకి. గుళ్ళు బాగా చూస్తారు కదా. ఇంకంతే, ఇటు నుంచే ఇంకా అక్కడ చూసారు కదా రథం, బాగుంది, అయిపోయింది ఇంకంతే.